ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్కి జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. వాస్తవంగా ఈ రోజున నరసాపురంలో శ్రీ ఉమారామలింగేశ్వర దేవాంగ సంక్షేమ సంఘం వారు ఏర్పాటు చేసిన కార్తీక వన సమారాధనకి రాష్ట్రం నలుమూల నుంచి కూడా దేవాంగ నాయకులుగా రావటం జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా మేము చెప్పేది ఏంటంటే, ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ అనేది అన్ని చేనేత కులాలకే సమాన ప్రాతినిధ్యం ఇచ్చే వ్యవస్థ అయినప్పటికీ కూడా, ఈ చేనేత సామాజిక వర్గాల్లో ఏ సామాజిక వర్గానికైనా అన్యాయం జరుగుతూ ఉంటే అన్యాయాన్ని ఎత్తి చూపి సరిచేసుకోమని చెప్పే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వాలకి పార్టీలకి చెప్పే అధికారం కూడా మాకుంది. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే, విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో దేవాంగ సామాజిక వర్గం చేనేతలు అత్యధికంగా ఉన్న సామాజిక వర్గం, అత్యధిక సంఖ్యాబలం ఉన్న సామాజిక వర్గం. అటువంటి సామాజిక వర్గంలో ఉన్న దేవాంగులకి మరి గత శాసనసభలో కొంతమంది గౌరవనీయులు మాజీ మంత్రి పార్లమెంట్ సభ్యులు నిమ్మల కృష్ణప్ప గారు కావచ్చు, అలాగే చీరాల నుంచి సజ్జా హేమలత గారు ఆల్రెడీ పొన్నూలు మున్సిపల్ చైర్మన్గా చేస్తున్నారు, వాళ్ళ మామగారు 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు, ఆమె కావచ్చు, ఇంకా 4-5 ఎమ్మెల్యే సీటు ఇమ్మని చెప్పి శాసనసభ సీటు ఇమ్మని చెప్పి కూడా అన్ని పార్టీలు కూడా విస్మరించి దేవాంగ జాతికి తీరని అన్యాయం చేసినాయి. ఎన్నికల్లో ఎలాగో చట్టసభల్లో మాకు స్థానం కల్పించకపోయినప్పటికి కూడా కనీసం నామినేటెడ్ పదవుల్లో కానీ, ప్రధానంగా శాసన మండలిలో కానీ, అలాగే తిరుపతి తిరుమల దేవస్థానం బోర్డులో కానీ ఇట్లా కొంత ప్రాధాన్యత ఇస్తారని చెప్పి మేము ఆశించాం. కానీ ఆశలన్నీ అడియాసలు అయిపోయినాయి. తీవ్ర ఆశాభంగం కలిగింది మాకు. ఇది సమస్త దేవాంగ జాతికి సంబంధించిన ఉనికికి సంబంధించిన విషయం, ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం. మాకు ఖచ్చితంగా ఒక ఎమ్మెల్సీ సీటు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చేనేత జాతికి సంబంధించిన ఒక మహిళకి ఇవ్వటం అనేది సంతోషం. అది ఎలాగో ఒక చేనేత మహిళకి ఇచ్చారు కాబట్టి మిగతా నామినేట్ పదవుల్లో మాకు ప్రధానంగా ప్రాముఖ్యం గల చైర్మన్ పదవులు ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. ఏదో పదవి ఇచ్చామంటే ప్రాతినిధ్యం లేని, ప్రాధాన్యత లేని ఒక కార్పొరేషన్కి పదవిగా ఇచ్చి, అంటే కనీసం ఒక ₹1 కోటి కూడా నిధులు కేటాయించలేని కార్పొరేషన్లకు పదవులుగా ఉండటం కన్నా కూడా 10 మందికి సహాయం చేసే కార్పొరేషన్కి చైర్మన్ పదవి ఇవ్వటం అనేది గౌరవప్రదమైంది. ఇంకో ప్రధానమైన ఇబ్బంది ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వం ఏమి చేసినా ఏమి చేయకపోయినప్పటికి కూడా దేవాంగ కార్పొరేషన్ కేవలం దేవాంగ సామాజిక వర్గానికి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. ఇప్పుడు మాకు వినపడుతుంది ఏంటంటే, ఈ దేవాంగ కార్పొరేషన్ని వేరే కులస్తులతో కూడా కలిపి ఒక మెర్జ్ చేసి ఒక కార్పొరేషన్ ఇవ్వబోతా ఉన్నారని తెలిసింది. ఇది చాలా దారుణం,